నమస్తే, నేను మీ తేజ్. పవన్ సాధినేని టాలీవుడ్ డైరెక్టర్ చిక్కుల్లో ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా ఒక మహిళను వేధించాడు, పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి ఆమెతో సహజీవనం చేశాడు. తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడంటూ కూడా ఆ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని పైన కేసు పెట్టడం, పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా సో దీని గురించి క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమ్మించి మోసం చేశాడు, నీతో ఉంటాను అని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది డైరెక్టర్ పైన. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయింది. ఏంటి సార్ అసలు దీని గురించి ఏం చెప్తారు? ఇది కొద్దిగా విచిత్రమైన కేసు. ఈ సెక్షన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కూడా. బిఎన్ఎస్ 69 అనేది అబ్బాయిల పాలిట డేంజరస్ సెక్షన్. అది అమ్మాయిలు అబ్బాయిల్ని ఈ సెక్షన్ ఉపయోగించి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే హాయిగా తీర్చుకోవచ్చు. అబ్బాయిలకి 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. సో ఇది డేంజరస్ సెక్షను. దీని పట్ల తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. చివరికి హైకోర్టులు కూడా ఈ సెక్షన్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి చాలా చోట్ల. అసలు ఏంటి సెక్షన్ ఏంటి? మన డైరెక్టర్, తెలుగు డైరెక్టర్ పవన్ సాధినేని, ముందుగా అతను ఏ సినిమాలు తీశాడని చెప్పుకుందాం. 2013లో ప్రేమ ఇష్క్ కాదల్ ఈ సినిమా బాగా ఆడింది కూడా. శ్రీ విష్ణు, తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. హర్షవర్ధన్ రానే, శ్రీముఖి వీళ్ళు యాక్ట్ చేశారు. దీంతో ఈ అబ్బాయి లైమ్ లైట్లోకి వచ్చాడు. అంతకుముందు ఈ అబ్బాయి యూట్యూబ్ షార్ట్లు తీశాడు. ఆ యూట్యూబ్ షార్ట్లు తీసుకున్నాడు. దాని తర్వాత అబ్బాయి JBIETలో ఇంజనీరింగ్ చదివాడు. అమెరికాలో వెళ్ళి కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు. బాగా హైలీ ఎడ్యుకేటెడ్, నాలెడ్జబుల్ అబ్బాయి. తను షార్ట్లు సినిమా ఇంట్రెస్ట్ ఉండి తను వచ్చి యూట్యూబ్ షార్ట్లు కొన్ని తీసి వాటిని చూపించడం ద్వారా డైరెక్షన్ తెచ్చుకున్నాడు. మంచిగా డైరెక్ట్ చేశాడు. దాని తర్వాత 2016లో నారా రోహిత్ మెయిన్ రోల్లో సావిత్రి సినిమా తీశాడు. దాని తర్వాత 2021లో సేనాపతి, ఆహా వాళ్ళకి సేనాపతి అని తమిళ్ రీమేక్. ఇది 8 తోటకల్ రాజేంద్ర ప్రసాద్తో చేశాడు. దాని తర్వాత OTTలో ఇతను చాలా సినిమాలు చేశారు. ఈ ఆఫీస్లో, కమిట్మెంటల్, దరు ఇలాంటి సినిమాలు చాలా చేశాడు. ఇప్పుడు ప్రజెంట్గా అతనికి ఒక మంచి పాన్ ఇండియా సినిమా అవకాశం వచ్చింది. ఆకాశంలో ఒక తార సినిమా పేరు. దుల్కర్ సల్మాను, సాత్విక వీరవల్లి వీళ్ళిద్దరు. సాత్విక వీరవల్లి కొత్త అమ్మాయి హీరోయిన్గా ఇంట్రొడక్షన్ అవుతుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్నారు. దీన్ని సందీప్ గున్నం ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తర్వాత గీతా ఆర్ట్స్ దీంట్లో ప్రజెంటేషన్. స్వప్న సినిమాస్ కూడా, అశ్విని దత్ వాళ్ళ అమ్మాయి స్వప్న పేరుతో, వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఒక మంచి ప్రాజెక్ట్ ఇది. ఆల్రెడీ షూటింగ్ అయిపోయి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సెప్టెంబర్ ఎండ్ లోపల దీని రిలీజ్ కూడా అనుకుంటున్నారు. ఈ దశలో ఈ అబ్బాయి మీద మొన్న గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయి హీరోయినా లేకపోతే ఆర్టిస్టా, సినిమా ఆర్టిస్టా తెలీదు. ఆ అమ్మాయి పేరు బయటికి రావట్లేదు. ఎవరో జీజీ, ఆ అమ్మాయి పేరు జీజీ అని ఒక పత్రికలో రాశారు. అంతేగాని పూర్తి పేరు రాయలేదు. ఆ అమ్మాయి ఎవరో మనకు తెలియదు. కానీ ఒక ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్టు. ఆ అమ్మాయి హీరోయినా కాదో మనకు తెలియదు, కానీ సినిమా యాక్టర్ అని తెలుసు. సో ఆ అమ్మాయి వెళ్ళి ఏమని కంప్లైంట్ ఇచ్చిందంటే, నేను పవన్ సాధినేని కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాం. అతను నన్ను పెళ్లి చేసుకుంటానని ఫాల్స్ ప్రామిస్ చేసి నన్ను ఫిజికల్గా వాడుకున్నాడు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని అడిగితే డిలే చేస్తున్నాడు. ఇప్పుడు గట్టిగా అడిగితే నన్ను పక్కన పెట్టేశాడు. తర్వాత నాకు బెటర్ ఛాన్సులు ఇప్పిస్తానని కూడా నన్ను నమ్మించి నన్ను మొదట వాడుకున్నాడు. దాని తర్వాత సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. నాకు బెటర్ ఛాన్సులు కూడా ఇవ్వలేదు, అతను పెళ్లి చేసుకోవట్లేదు అనేది కంప్లైంట్ ఇచ్చింది. మామూలుగా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేస్తారు? ముందు అసలు నీ దగ్గర సాక్ష్యాలు ఏంటి? అతను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన దానికి సాక్ష్యం ఏంటి? అతను నీకు బెటర్ ఛాన్సులు ఇస్తానని చెప్పిన దానికి సాక్ష్యం ఏంటని అడుగుతారు. మేబీ ఈ అమ్మాయి దగ్గర ఏమన్నా ఉన్నాయో మనకు తెలియదు, సాక్ష్యం ఇచ్చిందేమో. అవన్నీ పోలీసులు చెప్పలేదు. అంటే అతను చాటింగ్ చేశాడా, లేకపోతే ఫోన్ రికార్డు ఉందా, లేకపోతే అతను మాట్లాడుతున్నప్పుడు అతనికి తెలియకుండా రికార్డ్ చేసుకుందా, మొత్తానికి ఏదో సాక్ష్యం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేసేసారు. అదే రోజు కోర్టుకు పెట్టారు, అదే రోజు జైలుకి పెట్టేశారు. ఇది విచిత్రంగా ఉంది వినడానికి. అంటే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు ఇంత వేగంగా పరిగెత్తి పోయి
అతనేమో అంతకుడు కాదు, అంతకుడినే పట్టుకోవట్లేదు. 5 రోజులు అయింది సాదిక్ని పట్టుకోవడానికి ఒక కేసులో. అవును సార్. అంతకులను పట్టుకోవట్లేదు. చాలా కేసుల్లో అసలు అంతకులు ఇప్పటికి దొరకలేదు. పొడుదుటూరు కేసులో అమ్మాయి అవును సార్. వైష్ణవి హత్య కేసులో ఇప్పటి వరకు అంతకుడు ఎవరో అవును. చెప్పలేదు మనకి. ఇక వివేకానంద రెడ్డి కేసులో ఇప్పటి వరకు తేలలేదు. 7 ఏళ్ళు అయిపోయింది. అంటే పెద్ద పెద్ద కేసుల్లో అంతకుల్ని వీళ్ళు పట్టుకోవట్లేదు. కానీ ఒక అమ్మాయి వచ్చి సహజీవనం చేస్తున్న అమ్మాయి వచ్చి నేను సహజీవనం చేస్తున్నాను, నా పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు, పెళ్లి చేసుకోలేదు అని చెప్పగానే ఇమీడియట్గా పరుగున పోయి ఆ డైరెక్టర్ ఆయన ఏమి మామూలు వాడు కూడా కాదు, ఆ డైరెక్టర్ని పట్టుకొని వచ్చి అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ చేసి మెమో ఇచ్చి అతని కన్ఫెషన్ రిపోర్ట్ రాసి ఇవన్నీ చేయాలంటే కనీసం వారం పడుతుంది. కానీ వీళ్ళు అంత ఆగమేఘాల మీద చేసి అతని చెంచలు కూడా జైలుకి పంపించారు. సరే, ఈ కేసుని ఎలా అర్థం చేసుకోవాలి అంటే దీంట్లో 2 రకాల సెక్షన్లు పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకటేమో చీటింగ్ ఆన్ ఫాల్స్ ప్రామిస్, డిసీట్ఫుల్ ప్రామిస్ అంటారు. డిసీట్ఫుల్ మీన్స్ అంటారు దీన్ని. అంటే ముందే ఆ అమ్మాయిని ఏమార్చి మోసం చేసి ఆ అమ్మాయితో సెక్సువల్ ప్లెజర్ పొందాలని ఒక ప్లాన్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని హామీ ఇస్తే ఆ అమ్మాయి తనతో పడుకుంటుందని ఆ హామీ ఇచ్చాడు అనేది ఒక అభియోగం. రెండవ అభియోగం సెక్సువల్ హరాస్మెంట్. ఇది ఎలా అబ్బాయికి వర్తిస్తుందో నాకైతే అర్థం కాలేదు, ఎవరైనా చెప్పాలి మరి. అంటే ఇతను ఆ అమ్మాయి అనుమతితోనే కదా ఇద్దరు కలిసి ఉన్నారంటే అర్థం ఏంటి? ఇద్దరు ఒప్పుకుంటేనే కదా కలిసి ఉంటారు. మరి సెక్సువల్ హరాస్మెంట్ దీంట్లో ఏముందో తెలియదు, అది పెట్టారు. మళ్ళీ మామూలుగా ఏం చేస్తారంటే ఇలాంటి కేసు అమ్మాయిలు పెట్టాలంటే ఎవరినో అడ్వకేట్ని ఎవరిని అడుగుతారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే బలంగా ఉండాలంటే కేసు ఇంకొక 2 ఎక్స్ట్రాగా పెట్టి అంటారు. అలాగే పెట్టించుంటారు నాకు తెలిసి, ఇది అంతకంటే ఏం లేదు. మామూలుగా ఇది వచ్చి బిఎన్ఎస్ సెక్షన్ 69 డేంజరస్ సెక్షన్. అది ఆ సెక్షన్ కింద ఏదన్నా అమ్మాయి వెళ్ళి ఇప్పుడు ఒక అమ్మాయి ఏమనుకుంటున్నారంటే మనం పెళ్లి వద్దు కలిసి ఉందాం అనుకుంటున్నారు. ఇవాళ దేశంలో విపరీతంగా ఇటువంటి సంఘటనలు పెరుగుతున్నాయి. మొన్న మా ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తే అక్కడ 5-6 మంది పేరెంట్స్ మా పిల్లలు అసలు పెళ్లి చేసుకోవద్దు అంటున్నారు, కలిసి ఉంటున్నారు అని చెప్పారంట మా ఫ్రెండ్కి. మీ సౌత్ ఇండియాలో ఎలా ఉంది, ఇలాగే ఉందా ట్రెండ్ అని అడిగారంట. ఇక్కడ కూడా అలాగే ఉంది. ఎక్కడ చూసినా ఈ మధ్య జనరేషన్ ఏంటంటే పెళ్లి పెడాకి ఇవన్నీ ఎందుకు, కలిసి ఉందాం హాయిగా అనుకుంటున్నారు. అది నేరం కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కలిసి ఉండొచ్చు అని. అలాగే ఇప్పుడు కలిసి ఉంటే అబ్బాయికి డేంజర్ అనమాట. ఎట్లా, ఈ అమ్మాయి ఒక 5 ఏళ్ళు కలిసి ఉంటుంది, 5 ఏళ్ల తర్వాత ఈ అమ్మాయికి అబ్బాయికి ఏదో గొడవలు వస్తాయి, లేదా ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకుంటుంది, ఏదో జరిగింది, మొత్తానికి కంపాటబిలిటీ కుదరలేదు, అప్పుడు బ్రేకప్ అవుదాం అనుకుంటారు. కానీ బ్రేకప్ అనేది లాకప్కి దారి తీస్తుందని అబ్బాయిలకి తెలియదు. ప్రూవ్ చేయగలిగితే తర్వాత ఇవన్నీ ఎక్కడ కోర్టులో కదా తెలియదు, ఈ లోపల జైలుకి వెళ్ళాలి కదా. కోర్టులో తేలవు ఈ కేసులు, కానీ జైలుకి వెళ్తున్నాడు కదా, అది నేను అంటున్నది. ఓకే, కారణాలు ఏవైనా ఈ అమ్మాయి చెప్పితే అంతేనా? అంటే ఇప్పుడు ఇది సమస్య. ఈ సెక్షన్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇది నాన్ బెయిలబుల్ కాగ్నిజబుల్ సెక్షన్. ఇది డేంజర్. నాన్ బెయిలబుల్ అంటే ఏంటి, బెయిల్ రాదు. కాగ్నిజబుల్ అంటే ఏంటి, కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. నాన్ కాగ్నిజబుల్ అంటేమో కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయకూడదు, నోటీసులు ఇవ్వాలి. అది మామూలుగా ఎందుకు 8 ఏళ్ళ జైలు శిక్ష లోపల ఉంటే ఎవరికైనా, ఇప్పుడు నా మీద ఎవరో పోలీసులు కేసు పెట్టారు, ఆ సెక్షన్లలో 8 ఏళ్ళ కంటే జైలు శిక్ష తక్కువ ఉంది, అప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి లేదు, వాళ్ళు నోటీస్ ఇవ్వాలి, విచారించాలి, మేజిస్ట్రేట్కి చెప్పి అరెస్ట్ చేయాలి. కానీ 10 ఏళ్ళ జైలు శిక్ష పెట్టారు దీనికి. అందుకని దీనికి బెయిల్ లేదు, తర్వాత నోటీస్ ఇవ్వాల్సిన అవసరం. అందుకే ఇమ్మీడియట్గా అదే రోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. ఈ అబ్బాయి ఇప్పుడు బెయిల్కి అప్లై చేసుకోవాలి, బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అంతవరకు జైల్లో ఉండాలి. తర్వాత కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి, ఈ అబ్బాయి నేను హామీ ఇవ్వలేదు అని చెప్పాలి, హామీ ఇచ్చాను కానీ ఈ అమ్మాయి వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకునింది, లేకపోతే ఇంకోటో కారణం, అందుకని నేను ముందుగానే మోసం చేయాలని ఈ అమ్మాయితో ఎంటర్ కాలేదు, ఎంటర్ అయ్యేటప్పుడు జెన్యూన్గానే ఎంటర్ అయ్యాను, పెళ్లి చేసుకుందామని ఎంటర్ అయ్యాను రిలేషన్షిప్లోకి. తర్వాత ఈ అమ్మాయి ఇలాగ బిహేవ్ చేస్తుంది, లేదా మా అమ్మ నాన్న వాళ్ళతో బాగలేదు, మా అమ్మ నాన్న వాళ్ళని అవమానిస్తుంది, ఈ అమ్మాయి బిహేవియర్ బాగలేదు, అందుకని నేను బ్రేకప్ అయ్యానని చెప్పచ్చు. ఇప్పుడు బ్రేకప్ అవ్వడమే నేరం లాగా అయిపోయింది ఇక్కడ. అమ్మాయి చెప్పడమే ఇంకా జైలు అనమాట. ఇది ఈ సెక్షన్. మొన్న కూడా కర్ణాటక హైకోర్టు ఇట్లాంటి కేసులు మస్రూమింగ్ అని ఒక పదం వాడారు.
మసరు అంటే పుట్టగొడుగుల్లాగా వస్తున్నాయి కేసులని. అంటే అమ్మాయి ఈ మధ్య ఏమవుతుంది, పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటున్నారు. కొద్ది రోజులకి వాళ్ళకిద్దరికి ఏదో ఒక విభేదం వచ్చింది. ఈ అమ్మాయి అఫేర్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, ఏదో గొడవలు వచ్చాయి. ఇప్పుడు మనకి కొన్ని రోజులు కలిసి ఉన్నాకే ఎవరికైనా గొడవలు వస్తాయి. గొడవలు వచ్చినప్పుడు విడిపోదాం అనుకుంటారు. విడిపోతే అబ్బాయి మాత్రం ఎందుకు నేరస్తుడు అవుతున్నాడు? ఈ అమ్మాయి మరి అగ్రిమెంట్ రాసుకొని ఎంటర్ అవ్వచ్చుగా. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే అబ్బాయిలకి ముఖ్యంగా ఎవరైనా రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యి సహజీవనం చేయదలుచుకుంటే అబ్బాయిలు చేయాల్సిన పని ఏంటంటే ముందుగా వెళ్ళి నోటరీ లాయర్లను పట్టుకొని ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి. అయ్యా బాబు, మేమిద్దరం పెళ్లి చేసుకోదలుచుకోలేదు, ఓన్లీ కలిసి ఉందాం అనుకుంటున్నాము, మాకిద్దరికి కుదరకపోతే విడిపోతాము అని చెప్పాలి అని రాసుకోవాలి అగ్రిమెంట్. ఆ అమ్మాయి దగ్గర ఒకటి సంతకాలు తీసుకొని దాన్ని నోటరీ చేసి నీట్గా పెట్టుకోవాలి. రేపు ఎప్పుడన్నా పోలీస్ కేసు వస్తే చూపించాలి, చూడరా బాబు నేను నీట్గా రాసుకున్నాం ఇద్దరం అని. అది లేదనుకో ఇలాంటి కేసులే వస్తాయి ఎక్కువ. అబ్బాయిలకి నే ప్రాబ్లం దీని. అందుకనే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అమ్మాయిలతో సహజీవనం అని ఏదో అమ్మాయి ఒప్పుకుందని ఎగేసుకొని వెళ్ళిపోయినావు అనుకో, ఇప్పుడు నువ్వు రేపొద్దున అమ్మాయికి నీకు గొడవ వచ్చినప్పుడు ఇప్పుడంతా బాగానే ఉంటుంది, అమ్మాయి నువ్వు నా హీరో, నువ్వు నా ప్రాణం, ఇవన్నీ చెప్పచ్చు. అవన్నీ నమ్మి కానీ సహజీవనాలకి మీరు ఎంటర్ అయితే అమాయకంగా 69 తెలుసుకోకుండా సహజీవనంలోకి వెళ్ళకండి. 69 సెక్షన్ ఏంటి, లాయర్లు ఏం చెప్తారు వెళ్ళండి, లాయర్ దగ్గర అగ్రిమెంట్ పెట్టుకోండి, రాసుకోండి, ఆ అమ్మాయి కూడా సైన్ చేస్తేనే సహజీవనంలోకి వెళ్ళండి. లేకపోతే అనవసరంగా జైలుకి వెళ్తారు. జైలుకి ఒకసారి వెళ్ళినాక అంత ఈజీ కాదు బయటికి రావడం కేసుల నుంచి. ఒకవేళ అమ్మాయిల వైపు నుంచి నువ్వు ఎంతసేపు అబ్బాయి వైపు నుంచి మాట్లాడుతావు అనొచ్చు. అమ్మాయి వైపు నుంచి ఏంటంటే నిజంగా పెళ్లి చేసుకుంటానంటే అది మీరు కూడా రిటర్న్గా రాయమనండి. రిటర్న్గా రాసి ఇవ్వరా బాబు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎన్ని రోజులు చేసుకుంటావు అని అడగండి, రాయించుకోండి, అప్పుడు ఇబ్బంది లేదు కదా. సో వితౌట్ రిటర్న్ అగ్రిమెంట్ తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. బోత్ పార్టీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద రిలేషన్షిప్, లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వద్దు. ఇది లేకపోతే అనేక మంది అబ్బాయిలు జైలుకి పోతున్నారు అమాయకంగా. చట్టాలు తెలుసుకోకుండా అసలు అమ్మాయిలతో రిలేషన్షిప్ అంటేనే ముందుగా చట్టాలు వెతకండి, లేదా లాయర్ ఫ్రెండ్ ఉంటే అడగండి, లేదా లాయర్లో పీజీ ఇచ్చి ఒక 1000 రూపాయలు ఇచ్చి అడగండి, లేదా చార్జీపీటీలో పోయి అడగండి. అంతేగాని ఆ అమ్మాయి దొరికిందని ఎగేసుకొని పోతే మాత్రం జైలుకి వెళ్తారు గ్యారంటీగా. ముందు ఏజ్ అడగాలి, 18 ఏళ్ళు వచ్చిందా లేదా చూసుకొని చెక్ చేసుకోవాలి. ఆధారు, అమ్మాయి ఎడ్యుకేషన్ రికార్డు. ఏదో అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంది మనల్ని లైక్ చేస్తుంది అని కానీ వెళ్ళిపోయినారు నియర్గా జైలుకి వెళ్తారు, ఇంకెక్కడికి వెళ్ళరు. సో అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అబ్బాయిలు ఎక్కువ సఫర్ అవుతున్నారు కాబట్టి నేను సపరేట్గా చెప్తున్నా. అమ్మాయిలు అవుతున్నారు, అమ్మాయిల వ్యవహారం వేరు. ఒకవేళ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంటాడు, ఇప్పుడు ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని ఈ అమ్మాయి ఎంటర్ అయింటే ఈ అమ్మాయి అప్పుడే సాధినేని అడగాలి కదా, పవన్ సాధినేని, అరే బాబు నువ్వు రేపు నా పెళ్లి చేసుకోకపోతే నా గతి ఏంటి అని ఎందుకు మాట్లాడలేదు? సో క్లియర్గా ఇక్కడ పవన్ సాధినేని బాధితుడు అనేది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఆ అబ్బాయి పాపం నెక్స్ట్ ఒక పాన్ ఇండియా సినిమా డైరెక్షన్ వచ్చింది, ఇలాంటి కండిషన్లో పోయి జైల్లో కూర్చున్నారు. తర్వాత ఈ గున్నం సందీప్ వీళ్ళ పరిస్థితి చూడు, ఇదే సినిమాకి ఇంకొక అమ్మాయి కేసు పెట్టింది ఒక అబ్బాయి మీద. దీంట్లో వాడు నాకు వేషం ఇస్తాడని 1,38,000 తీసుకున్నాడు అని చెప్పి, ఎప్పుడు జూన్లోనే ఇదే సినిమాకి. సో పాపం ఆ ప్రొడ్యూసర్లకు కూడా ఇబ్బంది. ఈ డైరెక్టర్ ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చుంటే పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి, డైరెక్టర్ ఇలాంటి వాడు అన్న ఇది వస్తుంది, వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అమ్మాయి కేసు వెనక్కి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇదే మేజర్గా ఏంటంటే ఎక్కువ మంది అమ్మాయిలు ఎందుకు చేస్తారంటే డబ్బుల కోసం చేస్తారు, ప్రెజర్ చేసి వీడి దగ్గర ఒక 50 లక్షలు ఎంతో లాగి. ఆ మధ్య మా ఫ్రెండే ఒక కేసు చూశాడు, వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నీ కొడుకు నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను, నువ్వు నాకు ఎంత ఇస్తే నీ కొడుకుని వదులుతానని చెప్పి చేసింది. ఒక 50,000 ఎక్స్ట్రా అడిగింది. ఆ 50,000 ఎందుకు ఎక్స్ట్రా అడిగింది అనేది చెప్పలే అమ్మాయి, నేను తర్వాత చెప్తానని. తర్వాత ఒకరోజు ఫోన్ చేసింది, అంకుల్ పలాని రెస్టారెంట్కి రండి పార్టీ ఉందని. వెళ్ళాడు, వెళ్తే అప్పుడు అడిగిన 50,000కి నేను పార్టీ ఇస్తున్నాను అంకుల్ అని చెప్పింది. అంటే ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఆయనకి పార్టీ. ఇలాగ ఉన్నారు అమ్మాయిలు. కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలతో రిలేషన్షిప్ల్లో చాలా జాగ్రత్తగా లేకపోతే జైలుకి వెళ్తారు. సెక్షన్లు తెలుసుకోవాలి, లీగల్గా అన్నీ
అగ్రిమెంట్ రాసుకొని ఎంటర్ అవ్వడం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.